Subscribe to Color Frames. రోహిత్ శర్మ టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం టెస్ట్ మరియు వన్డే క్రికెట్ లో మాత్రమే టీమిండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. హిట్ మ్యాన్ 3 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు అన్న దానిపై ఎవరి లెక్కలు వాళ్లకున్నాయి. తాజాగా దినేష్ కార్తీక్ భవిష్యత్తు కెప్టెన్ ఎవరన్న దానిపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. రోహిత్ తర్వాత టీమిండియాను నడిపించే సత్తా ఇద్దరికే ఉందని చెప్పుకొచ్చాడు. మరి ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరో చూద్దాం. వాస్తవానికి టీ20 ఫార్మాట్ కు రోహిత్ వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు రోహిత్ పరిస్థితి చూస్తే క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రోహిత్ ఆటగాడిగా కొనసాగిన కెప్టెన్ పదవిని ఏ క్షణంలోనైనా విడిచిపెట్టవచ్చు. అయితే టీమిండియాకు తదుపరి కెప్టెన్ గా శుభ్మన్ గిల్ లేదా రిషబ్ పంత్ పేర్లను పరిశీలనలోకి తీసుకోవచ్చని డీకే చెప్పాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు భారత జట్టుకు ఖచ్చితంగా కెప్టెన్సీ చేయగలరని చెప్పాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ లో కెప్టెన్లుగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ కెప్టెన్ గా ఉండగా గుజరాత్ టైటన్స్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్లుగా ఈ ఇద్దరు తమ సత్తాను నిరూపించుకున్నారు. కాగా ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయితే సూర్యాని భవిష్యత్తులో తప్పించవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దినేష్ కార్తీక్ భవిష్యత్తు కెప్టెన్ జాబితాలో రిషబ్ పంత్ ని చేర్చడం కొంత ఆసక్తిగా మారింది. మరి టీమిండియాకు భవిష్యత్తు కెప్టెన్ ఎవరైతే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.